దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు గత కాలమంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి ఈ డిసెంబర్ నెల 2024 డిసెంబర్లో ఈ నెల సంవత్సరానికి ఆఖరు నెల అయిన డిసెంబర్లో ప్రవేశింపచేసి మరి ఈ నెలంతా క్రైస్తవులైన మనకి క్రిస్మస్ సందడి పండగలాగా మరి అనేక విధాలుగా క్రీస్తుని గురించి గొప్ప పండగ చేసుకుంటూ క్రైస్తవ లోకం అంతా కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని పొందుకుంటున్న రోజులు ఈ యొక్క డిసెంబర్ నెల రోజులు. హల్లెలూయా. కాబట్టి ఈ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. మరి గత వారంలో కూడా గత వారం నుంచి మీకు క్రిస్మస్ సందేశాలు మీకు ఇవ్వటం జరుగుతోంది. అలాగే ఈ వారం కూడా మనము ఈ యేసుప్రభు పుట్టిక గురించి మనం తెలుసుకుందాం. గత వారంలో అయితే ఆయన రక్షకుడిగా మరి మానవాళ్ళని రక్షించడానికి ఒక రక్షకుడిగా వచ్చాడని, జన్మించాడని, పుట్టాడని దేవదూతల ద్వారా ప్రకటించబడ్డాడని నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనము ఆయన పుట్టుకను గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నిజంగా ఆయన పుట్టుక అనేది చాలా వింతైనది, చాలా మర్మముతో కూడింది, చాలా గొప్పది. హల్లెలూయా. గత వారం చెప్పుకున్నాం, దేవదూతలు ప్రభు పుట్టుకను గురించి ముందుగా ప్రకటించాయి. మానవులు కాదు ప్రకటిస్తా, దేవదూతలే, ప్రభు దూతలే ప్రభుని గురించి పుట్టుకని గురించి ప్రకటించాయి. మరియ కావనివ్వండి, యోసేపు కావనివ్వండి, అలాగే గొర్రెల కాపర్లు కావనివ్వండి, ఆయన దూతలు ఆ యొక్క మరియమ్మకు, యోసేపుకి, జ్ఞానులకి, గొర్రెల కాపర్లకి అందరికి కూడా సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మానవులు చెప్పింది మనం నమ్మకపోయినా దేవుని దూతలు చెప్పిన విషయాలు మనం నమ్మాలి. ఎందుకంటే అవి అబద్ధాలు చెప్పవు, అవి ఏమీ మోసం ప్రజలను చేయవు. కానీ ఆ దేవదూతలు ఎంతో చక్కటి సువార్తను, ఆనందకరమైన సువార్తను లోకానికి చెప్పినట్లుగా గత వారంలో మనం చూస్తున్నాం. అలాగే ఆయన పుట్టుక సందర్భంలో మరి ఆకాశమున ఒక తార, తూర్పు దిక్కున ఒక నక్షత్రము, ఒక స్టార్ వెలవడం చూస్తున్నాం. అది తూర్పు దిక్కున ఉన్నటువంటి జ్ఞానులకు అది కనబడింది. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానులు అంటే వీళ్ళు నక్షత్ర ఖగోళంలో కలిగేటువంటి విధానమును పరీక్షించేవారు అన్నమాట. జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో మరి నక్షత్రముల గురించి, రాసుల గురించి, వాటి గురించి వాళ్ళు బాగా జ్ఞానం నేర్చుకునేవారుగా ఉన్నారు. ఏది ఏ రకంగా వెలువడుతుంది, ఎప్పుడు ఏది వెలువడింది, ఇవన్నీ కూడా వాళ్ళు మంచి ప్రవీణులుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే వీళ్ళు తెలుసుకున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, తూర్పు దిక్కున ఒక నక్షత్రము వెలువడింది చెప్పుకొని వాళ్ళు ఎప్పుడైతే ఈ తూర్పు దిక్కున నక్షత్రం వెలువడుతుందో అప్పుడు ఒక రాజు, ఇశ్రాయేల్ రాజు యెరూషలేములో, యోదయ బెత్లెహేములో లేక యెరూషలేములో మరి పుడతాడు, యూదుల రాజు ఒకరు పుడతాడు అనేటువంటి ఒక జ్ఞానాన్ని వీళ్ళు కలిగి ఉన్న, ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ముందుగా ఈ నక్షత్రం ఎప్పుడైతే వెలువడుతుందో అప్పుడు ఒక రాజు పుడతారని దాని గురించి అన్వేషణలో ఉన్నారన్నమాట. వీళ్ళు దాని గురించి కనిపెడుతూ ఉన్నారు. సడన్గా యేసుప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో వారు ఏ నక్షత్రం కొరకైతే దేని కొరకు ఎదురు చూస్తున్నారో అది వారికి కనబడటం జరిగింది. హల్లెలూయా. సరే, ఎప్పుడైతే అది కనబడిందో వెంటనే వారు చూడండి, 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ సత్యాన్ని, ఈ సువార్తను మనం చూస్తున్నాం. రాజైన హేరోదు దినముల యందు, అంటే హేరోదు పరిపాలించేవాడు ఆ సమయంలో యెరూషలేములో హేరోదు రాజుగా ఉన్నాడు. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశం బెత్లెహేములో, యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? యోదయ దేశము బెత్లెహేములో. ఇది కూడా
ఈ బెత్లెహేము ఊరు, ఆ ప్లేసు, ఆయన పుట్టిక స్థలము, అలాగే యోదయ దేశంలో పుట్టడం, బెత్లెహేములో పుట్టడం, యోదయ దేశము, దానికి ఒక ఒక ప్రవచనం ఉంది. అలాగే బెత్లెహేం అనేటువంటి ఊరికి కూడా ఒక ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు బెత్లెహేములో అవి కూడా ముందుగానే ఎక్కడ పుడతాడు, ప్లేస్ ఎక్కడ, ఏ ఊరిలో పుడతాడు అనేది కూడా ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి ఆయన పుట్టుక గురించి. హల్లెలూయా. సరే, ఎంత నిర్ధారణ ఉందో చూసారా, దైవ ఏర్పాటు ఎలాగుందో ప్రభుని. చాలామంది ప్రభుని నమ్ముకోవడానికి అనుమానిస్తారు, కానీ ఆయన పుట్టిక చాలా విలువైంది, క్రమబద్ధమైంది, నమ్మదగినది. హల్లెలూయా. సరే, ముందుగా తెలియజేయబడినట్లుగా ఎలాగైతే దేవుడు రక్షకుడిగా పుడతాడో, నరుడుగా వస్తాడని ముందు తెలియజేశాడో, మళ్ళీ ఆయన ఎక్కడ పుడతాడో, యోదయ బెత్లెహేం అంటే యోదయ దేశం, బెత్లెహేములు అంటే యోదయ దేశం అనగా యెరూషలేములో 12 గోత్రాల్లో యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యోధా గోత్రములో నుండి యేసు ప్రభు పుడతాడని కూడా ఇక రాయబడింది. అంతేకాదు, ఆ యోదయ దేశంలో బెత్లెహేం అనే ఊరిలో పుడతాడని అక్కడ ప్రవచనాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడైతే అన్నీ కూడా ప్రవచనాల ప్రకారంగానే ప్రభు పుట్టాడు. హల్లెలూయా. ప్రవచనం లేకుండా, ముందుగా తెలియజేయకుండా ఆయన ఏది చేయలేదు. ఆయన గురించి అన్ని ముందు తెలియజేసే దేవుడు ఆయన్ని మరి లోకానికి నరుడిగా, క్రీస్తుగా, అభిషక్తుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా ఆయన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జ్ఞానులు వచ్చి రాజు అయిన హేరోదు దగ్గరికి యోదయ దినములందు, యోదయ దేశం యేసు పుట్టిన వెంబట ఇదిగో తూర్పు దేశం జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, జ్ఞానులు వీళ్ళు ప్రియులారా, చాలామంది ఏమనుకుంటారంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏదో వీళ్ళందరూ అమాయకులు, బొత్తిగా తెలివి లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియక అలాగా యేసు ప్రభువుని నమ్ముకున్నారని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వెర్రోళ్ళని, మేము ఎంతో తెలివైన వాళ్ళమని, ఈ సువార్త అనేదే చాలా నీచమైందని రకరకాలుగా హేళన చేస్తూ, గేలి చేస్తూ, అవమానపరుస్తూ మాట్లాడతారు. కానీ ఇక్కడ మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకుని ఆయన ఆరాధించిన వాళ్ళు అమాయకులు కాదండి, వేరేవారు కాదు, లేక చదువు లేని వాళ్ళు కాదు, శాస్త్రాలు తెలియని వారు కాదు. వీళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, అనగా గొప్ప జ్ఞానులు, ఆకాశమందు వైఖరిని గురించి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా తెలుసుకునేటువంటి గొప్ప రాజులు. హల్లెలూయా. చూసారా, జ్ఞానులకు ఈ సువార్తమానం తెలియజేశారు. దేవుడు ఆకాశమని చూడండి, యూదల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన వచ్చి తూర్పు దేశం జ్ఞానులు యేసు పుట్టిన పిమ్మట యెరూషలేమునకు వచ్చి, అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే రాజు కనుక రాజగృహంలోనే ఉంటాడు, రాజా వంశంలోనే పుడతాడనేటువంటి విధానంతో వాళ్ళు అక్కడికి వచ్చారు. అంటే ఎక్కడ పుడతాడు, ఏ ప్లేస్ అంటే అనేది వాళ్ళకి తెలియదు. కానీ ఒక రాజు అని వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ఆకాశ వైఖరిని పరిశోధించినప్పుడు ఒక నక్షత్రం వెలువడుతుంది. ఆ నక్షత్రం వెలువడినప్పుడు యూదుల రాజు అనే ఆయన పుడతాడు అనే సత్యం వాళ్ళకి తెలుసు. అంటే ఎక్కడ పుడతాడు, ఏ ఊరిలో పుడతాడని తెలియదు. కానీ వాళ్ళ రాజు అనగానే సాధారణంగా రాజా కుటుంబంలో, రాజగృహంలో పుడతాడని ఎక్కడికి వచ్చారనమాట, హేరోదు రాజు దగ్గరికి వచ్చారనమాట. వచ్చి ఆయన అడుగుతున్నారన్నమాట, ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. ఎంత గొప్ప జ్ఞానులు! మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసాం, యూదుల రాజు పుట్టాడు, రాజుల రాజు పుట్టాడు అని వాళ్ళు ఎంతో దూరం ప్రయాణం చేసి మళ్ళా వాళ్ళు బోల్డ్ కానుకలు మామూలుగా రాలేదండి. ఆయన్ని రాజును ఎలా గణపరచాలో అలా గణపరచడానికి ఇక్కడ రాయబడి ఉంది. 10వ వచనం ఉంది, వారు ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి సరే ఆయనను పూజించారు.
మరి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. హల్లెలూయా. చూసారండి, గొప్ప విలువైన వాటిని ఇవన్నీ మూడు కూడా చాలా వాల్యుబుల్ అని. బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు అర్పించారు. సరే, జ్ఞానులు యేసును మరి పూజించడానికి వచ్చారు, ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. ఇది అంటే ఎక్కడ పుడతారో వారికి తెలియక సరిగా యూదుల మరి హేరోదు రాజు దగ్గరికే వచ్చారనమాట. వచ్చి అప్పుడు 3వ వచనంలో ఉంది, హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు, ఎందుకంటే అతనే రాజుగా ఉన్నాడు, ఇంకొక రాజు ఎవరు, యూదుల రాజుగా ఇంకెవరు పుట్టినాం ఏంటనే సంగతి అతనికే భయం పట్టుకుంది. అంగుడు మింగుడు కాగలేదు, ఏంటో అనేది అర్థం కాలేదు. ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూసారు, ఏంటి ఇక్కడ మేము రాజులుగా ఉండగాని ఇంకొక రాజు ఎవరు పుట్టడం ఏంటి, రాజు ఎక్కడ పుడతాడు ఏంటి, అసలు ఆ రాజు ఎవరు ఏంటి అనేది వాళ్ళకి తెలియక అందరూ కూడా కలవరపడ్డారు, ఆందోళన చెందారు. సో ఆయన ఎవరు అనేది తర్వాత మనం తెలుసుకుందాం. అప్పుడు ఆయన ఎక్కడ పుడతాడనేది వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఎవరనేది మనం చూస్తున్నాం. చూడండి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. హల్లెలూయా. క్రీస్తు అనే మాట వ్రాయబడింది. లేక ఇక్కడ యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం, లేక మెస్సయ్య లేక రాజు, అభిషక్తుడు ఎక్కడ పుడతాడు అని వారిని అడిగారు. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. హల్లెలూయా. ఎక్కడండి? యోదయ బెత్లెహేములో పుడతాడు. చూసారు, ఎందుకంటే వాళ్ళు ఈ శాస్త్రులు, యాజకులు వీళ్ళందరూ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నవారు కనుక యేసు పుట్టిన గురించి వాళ్ళు ఎక్కడ పుడతారో అవన్నీ వాళ్ళకు ముందు వాళ్ళు చదువుకుని ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళు అంటున్నారు క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా అని ఇక్కడ ప్రవచనం మరి యెషయా ప్రవక్త ద్వారా బయలుపరచబడినది ఇక్కడ చదువుతాను. చూడండి, యోదయ బెత్లెహేమ, ఎందుకంటే యోదయ బెత్లెహేములోనే పుడతాడని ఎందుకని చెప్తున్నారంటే అక్కడ ప్రవచనం ఉంది. యోదయ దేశం బెత్లెహేమ, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును. హల్లెలూయా. సరే, యోదయ బెత్లెహేములో పుడతాడు, అధిపతి అక్కడి నుంచే వస్తాడని అక్కడ రాయబడింది అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదను. హల్లెలూయా. చూసారండి, వెంటనే వాళ్ళు యోదయ దేశం బెత్లెహేములో పుడతాడు, ఎందుకంటే అక్కడ యోదయ ప్రధానుల్లో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానము కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా ప్రవరాయబడి ఉన్నది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారణ తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపివేశాను. రాజు విన్నాడు, కలవర చెందారు, అందరూ చూశారు. అయితే అతని ఉద్దేశం ఏంటంటే నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు అనుకుని, సర్లే యూదుల రాజుగా ఎవరో పుడతారని మీరు వెళ్ళి బెత్లెహేమునకు వెళ్ళి ఆయన్ని చూసి ఆయన చెంది నాకు మళ్ళా ఎక్కడ పుట్టాడు ఏంటనేది నాకు మళ్ళా తిరిగి మీరు వర్తమానం తండి, మరి నేను వెళ్ళి పూజిస్తానంటాం కాదు, నేను వెళ్ళి అతన్ని ఏం చేయాలో చేస్తానని మనసులో అనుకున్నాడు అనమాట. అయితే వీళ్ళు అదే ప్రకారంగా వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. సరే, ఇక్కడ నక్షత్రము వారిని నడిపించిందండి. ఈ నక్షత్రం చాలా విలువైనదిగా ఉంది. యేసు దగ్గరికి వారిని నడిపించింది. ఆ నక్షత్రం ముందుగా వెళుతుంటే వీళ్ళు దాని వెనకాలే నడిచి వెళ్ళేవారు. సరే, ప్రయాణం చేసింది. ఇది ప్రయాణం చేసే నక్షత్రం. అది ఆ నక్షత్రాలు ఆకాశం మీద నుండి మనుషులకు వెలిగిస్తాయి, లోకానికి వెలిగిస్తాయి. కానీ ఈ నక్షత్రం అయితే యేసు దగ్గరికి వారిని నడిపించింది. హల్లెలూయా. ఓ రకంగా దేవుని చేత వెలిగించబడిన వాళ్ళమే, వెలిగించబడిన ప్రజలే
అనేకులను ప్రభు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలి. వీఆర్ ద స్టార్స్. మనమే నక్షత్రాల వలె ప్రకాశించి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే నక్షత్రాలుగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందండి? ఈ నక్షత్రం యొక్క గొప్ప విశేషం ఏంటంటే అది ప్రయాణం చేస్తూ ప్రజలను, ఆ జ్ఞానులను యేసు దగ్గరికి తీసుకొని వచ్చింది ఆ నక్షత్రం. అప్పుడు వచ్చి ఎక్కడాగిందంటే సరీస్గా యేసు ప్రభు జన్మించిన ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఆగిందనమాట. ముందుగా నడిచింది, కరెక్ట్గా వచ్చేటప్పటికి వారు ఆ నక్షత్రం చూచి అక్కడ ఆగిందనమాట. చూచి కనబడి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయన తల్లియను మరియను శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి కానుకలు బంగారం ఎట్లు అర్పించి మరి ఎంతగానో ఆరాధించి ఆయన్ని మహింపరిచినట్లు మనం చూస్తున్నాం. ఆ రకంగా జ్ఞానులు ప్రభుని తెలుసుకొని మరి ఆయన పుట్టిగా జన్మస్థలానికి వచ్చి ఆయన్ని ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయనకి విలువైన కానుకలు అర్పించుకొని ఆయన్ని ఎంతగానో మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన ఇశ్రాయేలీయుల రాజుగా, యూదుల రాజుగా, రాజుగా యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. గత వారం అయితే రక్షకుడిగా వచ్చాడని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు అయితే ఆయన రాజుగా, మరి యూదుల రాజుగా లేక లోకాన్ని పరిపాలించే ఒక రాజుగా, రాజులందరికీ ఒక రాజుగా, ప్రభువులందరికీ ఒక ప్రభువుగా, అందరినీ ఏలుబడి చేసేవాడుగా, అందరినీ పరిపాలించేవాడుగా, అంతటిని, ఈ లోకమంతటిని కూడా పరిపాలించే ఒక అధిపతిగా, భూలోకమును ఏలేటువంటి ఒక గొప్ప రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం ఆయన ఎవరో అనుకుంటున్నామేమో. ఆయన రాజు, ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన ప్రభువు. ఆయన ఈ లోకానికి ఒక అధిపతిగా, రాజుగా, మరి మనల్ని అందరినీ రక్షించి పరిపాలించి అధికారం కలిగినటువంటి ఒక రాజుగా ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యెషయా భక్తుడు ఒక ప్రవచనం, అది మాట ఉంది, అది చదివేసి నేను ముగించేస్తాను. 9వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. సరండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. సరే, ఇన్ని పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. ఆయన అధికారి, రాజు, భారం మోసేవాడిగా ఉన్నాడు. భుజముల మీద రాజ్యభారం ఉంది. అర్థమైందండి? రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు, రాజ్య పరిపాలన చేయడానికి వచ్చాడు, ఒక రాజుగా ఈ లోకానికి వచ్చాడు. యాజకుడిగా ఆయన వచ్చాడు, రాజుగా 2 రకాలుగా వచ్చాడు. ఒకటి యాజకుడిగా బలైపోయడానికి వచ్చాడు, బలి అయ్యాడు. రెండవది రాజుగా పరిపాలన చేయడానికి, ఆధిపత్యం చేయడానికి, ఏలుబడి చేయడానికి, ప్రజలను పరిపాలించడానికి నీతిగల రాజుగా, గొప్ప రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సరే, ఆయనకు శిశువు పుట్టానంటే యేసుప్రభు మనకు కుమారుడు అనుగ్రహించబడినగా దేవుని కుమారుడుగా వచ్చాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అంటే రాజుగా ఆయన పరిపాలన చేయడానికి వచ్చాడు. ఆయన పేర్లు ఏంటంటే ఆశ్చర్యకరుడు. సరే, ఆయన మామూలు రాజు కాదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఈ పేర్లు అన్నమాట. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. అధిపతి, ఇటన్నిటికీ అధిపతి, కర్త, ఓనర్ అన్నమాట. ఇంకా అన్నిటికీ ఈయనే అధిపతి. ఏంటి? ఆశ్చర్యకార్యాలు చేసే రాజుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడిగా, నిత్యుడగు తండ్రిగా, మరి సమాధానకర్తయగు అధిపతిగా ఆయన పేరు, అతనికి పేరు పెట్ట. ఆ రకంగా ప్రభు ఈ లోకానికి రాజుగా వచ్చాడు. బిడ్డలారా, మీరు నమ్మితే, మనం విశ్వసిస్తే ఆయన మనకు రాజుగా ఉంటాడు. రాజుల రాజుగా, ప్రభువులు ప్రభువుగా. ముందు గొర్రెపిల్లగా వచ్చాడు, ఈసారి రెండవదిగా రాజుగా రాబోతున్నాడు. రాజుల రాజుగా, ప్రభువులు ప్రభువుగా ఆయన రక్షణ పొందిన బిడ్డలందరినీ రక్షించి తీసుకుని వెళ్ళటానికి ఒక గొప్ప రాజ్యం ఆయన స్థాపిస్తున్నాడు. అది పరలోకము. ముందు 1000 ఏళ్ళు ఈ భూమి మీద ఆయన పరిపాలన చేస్తాడు. తర్వాత
మరి రాజ్యమంతా దేవునికి అప్పగించిన తర్వాత మరి పరలోకం ముందు యుగ యుగాలు కూడా ఆయన ఏలుబడి చేసేవాడు, యుగ యుగాలు కూడా మనం ఆయనతో జీవించేవారంగా ఉంటాం. మరి రక్షణ పొందుకుంటే మనకి గొప్ప ధన్యత, ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందితే ఈ గొప్ప యోగ్యత మనకు దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న బిడ్డలారా, ఆయన ఏదో ఏమీ లేనివాడు కాదు, ఆయనకి రాజ్యం ఉంది. ఏదో ఆయన మానవుడిగా వచ్చాడు అనుకుంటున్నారు, కాదు, ఒక గొప్ప అధికారి, ఆయన అధిపతి, రాజు. అర్థమైందండి? ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన మన జీవితాలను బాగు చేయగలిగిన వాడు, ఆశ్చర్యకరంగా మన బ్రతుకులను ఉద్ధరించేవాడు, వెళ్ళారా మనకి ఆదరణ ఇచ్చేవాడు. మనకున్న స్థితిగతులన్నీ, ఇప్పుడు ఈ లోకంలో ఉన్న అధికారులు మనకి ఏమి సహాయం చేయలేకపోవచ్చు, మనల్ని ఉద్ధరించలేకపోవచ్చు, మనకు ఇల్లునో లేకపోతే ఏదో ఆస్తినో లేకపోతే ఏదో సహాయం, ఆర్థిక సహాయం ఏం చేయలేకపోవచ్చు. కానీ యేసయ్య అయితే మనకున్న అవసరాలన్నీ తీరుస్తాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ప్రతి ఈవిని ఆయన మనకు అనుగ్రహించి మనల్ని నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఏ స్థితిలో, ఏ లోటుతో, ఏ కొరతతో, ఏ భారముతో నీవు ఉన్నా సరే దాన్ని ప్రభు తీర్చి నీకు గొప్ప ఆదరణ ఇవ్వడానికి, గొప్ప నెమ్మదినివ్వడానికి, గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చి నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, ఆయన మనకి అధిపతి అని మనం తెలుసుకోవాలి, ఆయన రాజు అని మనం తెలుసుకోవాలి. మన ఇంటిలో ఆయన చేర్చుకుంటే, మన గృహంలోనికి ఆయన వస్తే, మనకు గృహ అధిపతిగా, మనల్ని ఏలుబడి చేసేవాడుగా, మన ఇంటికి ఒక నాయకుడిగా, యజమానుడిగా ఉండి మనలను నడిపించే గొప్ప నాయకుడిగా ఆయన మనకుంటాడు. కాబట్టి ఇంకా అనేక విషయాలు మనకి ఉన్నాయి, అవన్నీ ఇందులో చెప్పడానికి టైం లేదు. కాబట్టి మనము మొదటగా మనం ఆయన రక్షకుడని, ఆయన విశ్వసిస్తే రక్షణ పొందుకుంటామని, రెండవదిగా ఈరోజైతే ఆయన రాజు, ఆయన ద్వారా మనము సకల ఆధిపత్యం ఆయనలో ఉంది, ఆయన మనకు అన్ని ఈవులను ఇచ్చేవాడుగా కనపడుతున్నాడు, మనకున్న ప్రతి అవసరత తీర్చేవాడుగా ఉన్నాడు, ఆయన దగ్గర సమస్త కార్యాలు ఉన్నాయని కూడా మనం తెలుసుకోవాల్సిన వారంగా మనం కనబడుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఇంకొక వచనం కూడా నేను ముగించేస్తాను చూడండి. మరి యెషయా గ్రంథం 49:6 ఏమనుందంటే, నీవు యాకోబు గోత్రం వారిని ఉద్ధరించునట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును, నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము, బూదిగంతముల వరకు నేను కలుగుజేయ రక్షణకు సాధనమై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నియమించి ఉన్నాను. హల్లెలూయా. చూసారండి, నీవు యాకోబు గోత్రం వారిని ఉద్ధరించునట్లు, చూసారా, ఉద్ధరించేవాడుగా ఉన్నాడు యేసు, మనకు సహాయకుడిగా ఉన్నాడు, సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ప్రియులారు, ఏ ప్రభుత్వం, ఏ రాజు, ఏ అధికారి మనకు సహాయం చేయలేకపోయినా ఆయన్ను నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయనే నీ సహాయకుడిగా ఉంటాడు. నువ్వు విశ్వసించు, ప్రభుని నమ్ము, యేసుని నమ్మండి, ఆయనే మీకు సహాయకుడిగా ఉంటాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు, ఏమి కావాలో అన్నీ కూడా మీకు ఇచ్చి సమృద్ధైన దీవెనలతో, ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపడానికి ఆయన ఒక అధిపతిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మాట సెలవిస్తే చాలు. ఎంత అధికారం కలిగినాడంటే, మాట మాత్రం సెలవిచ్చడం ద్వారా ఎన్నో అద్భుతాలు చేయగలిగిన గొప్పవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, గొప్ప ఆలోచనకర్త, గొప్ప సమాధానమునిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, శాంతినిచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ఆ రాజును, అనగా యేసు రాజును మనమందరం కూడా విశ్వసించి ఆయన ఇచ్చే ఆధిపత్యాన్ని, ఆయనకున్న ఆధిపత్యాన్ని మనం గౌరవించి, ఆయన మాట సెలవిస్తే నా జీవితంలో ఏవైనా దొరుకుతుంది, ఆయన అధికారం కలిగిన వాడని, రాజని, అధిపత్యని, ప్రభు అని మనం విశ్వసించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా అవసరాలన్నీ ప్రభు తీరుస్తాడు, అక్కర్లన్నీ తీరుస్తాడు. ముఖ్యంగా నీ బాధలన్నీ తీర్చే దేవుడు నీకున్న వ్యాధులన్నీ కుదురుస్తాడు. ఒక డాక్టర్గా, ఒక వైద్యుడిగా, ఒక పోషకుడిగా,
కుటుంబ యజమానుడిగా నీ ఇంటిలో ఉండి రక్షకుడిగా ఉండి నిన్ను రక్షించి నిన్ను పోషించి నిన్ను ఆదుకొని ఆదరించి బలపరిచి కాపాడి మరి పరలోకంలోనికి ఆయన నిత్య రాజ్యంలోనికి ఆ పరలోకంలోనికి యుగయుగములు కూడా ఆయనతో ఉండే గొప్ప ఆ పరలోక రాజ్యంలోనికి నిన్ను నన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంకొకటి వాక్యం ఉంటుంది, దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభుని తెలుసుకొని ప్రభు ఇచ్చే రక్షణను పొందుకొని ఆయన ఆధిపత్యానికి మనం లోబడి ఆయన చేసే కార్యాలు మనం చూసి ఆయన ఇచ్చే మరి ఏ లోట్లనే అన్నీ కూడా పొందుకుంటూ ఆయన ఇచ్చే అధికారమునకు లోబడుతూ ఆయనకు ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ప్రభు కొరకు ఆయత్తపడదాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయాలని తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సీజన్లో మీకు అందరికీ క్రిస్మస్ శుభములు దండిగా మెండుగా సమృద్ధిగా, అంటే ప్రభుని మీరు వ్యక్తిగతంగా అంగీకరించినప్పుడే ఆ ఆనందం మీకు దొరుకుతుంది, ఆ సంతోషం మీకు దొరుకుతుంది. అలాగే మీరు అంగీకరించి నమ్మి విశ్వసించి ఆయన ఇచ్చే రక్షణను పొందుకున్నప్పుడే మన జీవితంలో ఎన్నో మేలు దొరుకుతాయి. అలా పొందుకొని మరి మీరు ఏ లోటులతో అయితే ఏ కొరతలతో ఉన్నారో అవన్నీ తీర్చబడి ఈ క్రిస్మస్లో ఆనందాన్ని సంతోషాన్ని పొందుకొని గొప్ప స్థితిలో రావాలని దైవజనుడు కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేదండి, నీకు వందనాలు. అవును ప్రభువా, యోదయ బెత్లెహేములో నీవు యూదుల రాజుగా నువ్వు 2000 సంవత్సరాలు పుట్టావు ప్రభువా. ఈ వార్త ఆకాశం అందరి నక్షత్రం జ్ఞానులకు తెలుసుకునడం ద్వారా వారు రాజుగా పుట్టాడని తెలుసుకొని నిన్ను వచ్చి ప్రభువా నిన్ను ఎంతగానో పూజించి ఆరాధించి కానుకలు బరణలు అర్పించి ఎంతగానో నిన్ను మహింపరిచారు ప్రభు. అలాగా ఈరోజు వాక్యం ఉంటున్న నీ బిడ్డలు కూడా నీవు రాజు అని, దేవుడు అని, అధిపతి అని, సమస్త ఇలుబడి నీలో ఉందని తెలుసుకొని ప్రభువా నీ సన్నిధికి లోబడి విధేయులై వంగి లొంగి నిన్ను నమస్కరించి సాగిలపడి పూజించి ఆరాధించి నిన్ను మహింపరిచి నీ ద్వారా అనేక మేలులు అనేక దీవులు ఆశీర్వాదాలు పొందుకుంటూ వారి లోట్లు కొరతలు కొదువులన్నీ తీర్చుకుంటూ నీలో జీవించి నీ రాజ్యంలో చేరే బిడ్డలుగా నువ్వు ఏలుబడి యుగయుగాలు ఏలుబడిలో ఉన్నావు ప్రభా, యుగయుగాలు ఏలుస్తావు ప్రభా. అలాంటి ఏలుబడిలో రాజ్యంలో ప్రవేశించే బిడ్డలుగా అందరినీ మీరే తీర్చిదిద్దండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరింతలుగా ఫలించడానికి సహాయం చేయమని ఈ టీవీ పరిచర్లు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అసలైన క్రిస్మస్ ఆనందం నీలోనే ఉందని, నీవు ఉన్నప్పుడే ఆ సంతోష ఆనందాలు ఉంటాయని ప్రతి బిడ్డ తెలుసుకుని నమ్మి నువ్వు ఇచ్చే రక్షణ పొందుకొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని కలిగిన బిడ్డలుగా ఈ లోకంలో నీ కొరకు జీవించుటకు మీరే కృప చూపించమని ఈ ప్రార్థన మనవులు నీ పాదశాన్ని చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. థ్యాంక్ యూ.